నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ బీఆర్ఎస్కు ఏమైంది? ఇద్దరి మధ్య ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేస్తున్నారా? ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు తమదే అంటూ ముందుకు వెళుతున్నారా? బీఆర్ఎస్ శ్రేణిలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి అంశాలు. నల్గొండ రాజకీయాలు తీవ్రమైనటువంటి మనోవేదనలో ఇప్పటికే ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ ఆధిపత్యం కోసం తానే అంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణిలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. ఓటమితో తీవ్రమైనటువంటి కలత చెందినటువంటి గులాబీ దళానికి ఇప్పుడు తాజా పరిస్థితులు సైతం మరింత గుబులును పుట్టిస్తున్నాయి. ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి సీట్ల ఎంపిక, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపిక చేసినటువంటి సీట్ల ఎంపికను చూస్తే అదే అనిపిస్తుంది. ఇద్దరి మధ్య పోరు బీఆర్ఎస్ పతనానికి పతాక స్థాయికి చేరుస్తున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్గొండ బీఆర్ఎస్ అంటేనే జగదీశ్వర్ రెడ్డి కన్సర్నల్లోనే దాదాపు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా నడుస్తూ ఉంది. కేసీఆర్కు ఎంతో నమ్మిన బంటుగా ఉంటున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. తన ఆధిపత్యం కోసం మరొకరిని రానియకుండా ఎవరైనా కొంత ఆదరణ పొందినా వారిని తొక్కివేయటం అలవాటుగా పెట్టుకున్నారనే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నది. ఇక ఎవరైనా కొత్త ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులు రావడానికి ప్రయత్నం చేసినా వారికి ప్రత్యామ్నాయంగా మరొకరిని తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయనే రాజకీయ చరిత్ర చూస్తూ ఉన్నారు. ఇక సరికొత్త వ్యూహంతో సరికొత్త రాజకీయ అడుగులు వేస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధిస్తుందా, లేక మనుగడలో ఉన్నటువంటి పార్టీ మొత్తం పూర్తిగా నాశనం అవుతుందా అనే అభిప్రాయము రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడం, వారిని జగదీశ్వర్ రెడ్డి ఎక్కువగా ప్రోత్సహించారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడం, ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి నాయకులకు ఏమాత్రం ప్రాతినిధ్యం ఇవ్వకుండా తన కనుసనల్లో ఉండేటువంటి వారికే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారనే అభిప్రాయం కూడా జగదీశ్వర్ రెడ్డిపై ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరం వాటి పరిణామాల దృష్ట్యాలనే ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నటువంటి చర్చ. అటువంటి నేపథ్యంలో మళ్ళీ తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపిక చేసినటువంటి తీరు కూడా అదే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అనే అభిప్రాయము బలంగా వినిపిస్తుంది. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ఊరు పేరు లేని, పెద్దగా ప్రాముఖ్యత లేని, ప్రచారంలో లేనటువంటి కంచర్ల కృష్ణారెడ్డి ఇక భువనగిరి నుంచి మల్లేష్ యాదవ్కి ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్లో అనేకమైనటువంటి చర్చలకు దారితీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ పార్లమెంటు నల్గొండ పార్లమెంటుకు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అయినటువంటి అమిత్ రెడ్డి పోటీ చేయడానికి ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలు పోటీ చేయడానికి ఎక్కడా రాకపోయినప్పటికీ నల్గొండలో ఓటమి చెందినప్పటికీ బీఆర్ఎస్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు పోటీ చేయడానికి సిద్ధమైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి చేత, ఓటమి చెందినటువంటి నాయకుల చేత ఆయనకు సహకరించమంటూ చెప్తూ పారిశ్రామికవేత్త ఎక్కడ కూడా వివాద రైతుడైనటువంటి తేరా చిన్నపరెడ్డిని వ్యూహాత్మకంగా రంగంలోకి తీసుకొచ్చారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇక ఆయనని రంగంలోకి తీసుకొచ్చి గుత్తా సుఖేందర్ రెడ్డిని పక్కకు తోయడానికి ఈయనని పావులాగా వాడుకున్నారనే అభిప్రాయము బలంగా వినిపిస్తుంది. ఇక సుఖేందర్ రెడ్డి ఎటు ఏమి చేయలేక తాను పోటీ చేయనంటూ కూడా విరమించుకునే పరిస్థితికి నెట్టివేయబడిన పరిస్థితులు బీఆర్ఎస్లో ఉన్నాయి. వాస్తవానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు శాసనసభ ప్రోటోకాల్ ప్రకారం కూడా శాసనసభ చైర్మన్గా ఉన్నటువంటి మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇటు జగదీశ్వర్ రెడ్డికి ఉప్పునిప్పుగా గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. వాస్తవానికి జగదీశ్వర్ రెడ్డి కంటే కూడా ప్రజాభిమానం, ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, అన్ని పార్టీలతోటిగా కూడా మంచి సంబంధాలు, వివాద రైతుడుగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారనేది వాస్తవం. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ఉన్నటువంటి ఇప్పటికే పార్టీని వీడి అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితులలో బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి ముఖ్యంగా నల్గొండ పార్లమెంటులో బలమైనటువంటి వ్యక్తి ఇప్పటివరకు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి అనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం అనేది ఈ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అటువంటి నేపథ్యంలో ఆయన తనయుడు పోటీ చేయడానికి వచ్చినా ఆయన నెట్టివేసి తేరా చిన్నపరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు వెళ్తారంటూ మళ్ళీ అధిష్టానం చెవులో ఊది ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేని కనీసం వార్డు నెంబర్ కూడా కానీ కృష్ణారెడ్డికి మరి ఎవరు ఇవ్వమని అడిగారు, ఏ ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు అంటూ క్యాడర్ అంటా ఉంది. క్యాడర్ ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉంది జగదీశ్వర్ రెడ్డిని. ఎక్కడ కూడా ప్రాధాన్యత లేని కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి అన్న, కంచర్ల భూపాల్ రెడ్డినే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన ప్రజాభిమానాన్ని కోల్పోవడమే కాకుండా ఆయన చేసినటువంటి అరాచకాలకు నల్గొండలో ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకతో ఘోరాతి ఘోరంగా ఓటమి చెందినటువంటి వ్యక్తి కంచర్ల భూపాల్ రెడ్డి. అనేక గతంలో కూడా మనము చెప్పుకున్నాము. అటువంటి అన్నకు అంటే తమ్ముడే అట్లా ఉంటే ఇక అన్న పరిస్థితి ఎంత విధంగా ఉంటుందో అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కడికంటే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ఆయన నైజము వారి యొక్క ప్రవర్తన శైలి పూర్తిగా తెలుసు. అటువంటి అతన్ని అంటే ఒక బానిసకు మరో బానిస, కేసీఆర్కు విధేయుడుగా ఉంటున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి వీరికి ఎవరైతే విధేయుడుగా ఉంటారో వారికి టికెట్ ఇప్పించుకుంటున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో దాపురించింది. ఇటువంటి కష్టకాలంలో కూడా తన కుమార్తె జైలుకు వెళ్ళి తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నటువంటి కేసీఆర్కు ఇక్కడ గెలుపుకు అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దించకుండా పూర్తిగా కనీసము నల్గొండలో కూడా వ్యతిరేకత ఉన్నటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి ఇవ్వటం అనే దాని మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగదీశ్వర్ రెడ్డిపై కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ శ్రేణిలోనే. ఇప్పటికే కాంగ్రెస్ ఉవ్వెత్తున ఉరుకుతా ఉంది. 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శరవేగంతో పుంజుకొని ముందుకు వెళ్తుంది. మోడీ చరిస్మాతో బీఆర్ఎస్ పార్టీగా చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి టికెట్ ఇచ్చి ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కృష్ణారెడ్డికి ఇవ్వటం వెనుక ఉన్నటువంటి అంతర్మదనం ఏంటి? కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా జగదీశ్వర్ రెడ్డి తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, ఓటమిలోనూ ఆధిపత్యాన్ని ఎక్కువగా చూపించుకోవడం కోసం ఆయనకు నమ్మిన బంటుగా ఉంటున్నటువంటి కృష్ణారెడ్డికి ఇప్పించుకున్నారనే అభిప్రాయం బలంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బెల్టీవీకి అనేక మంది నాయకులు, పేర్లు చెప్పుకోలేనటువంటి నాయకులు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయకట్టులో ఎండిపోతున్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రంగా కాంగ్రెస్ను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయాలంటూ బలమైనటువంటి అభ్యర్థి అయితే గెలుపుకు అవకాశం ఉందనే అభిప్రాయం, లేదా ఎన్నికల్లోనైనా హోరాహోరీగా పోట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తేరా చిన్నపరెడ్డికి ఇవ్వకుండా వివాదాత్మకంగా కృష్ణారెడ్డి వైపు మళ్లించి ఆయనకు టికెట్ ఇప్పించి ఆరనే అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డిని అణచడం కోసమే ఇదంతా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఎవరు కూడా ఆయనని వ్యతిరేకించే వారు ఉండకుండా ఉండాలనే అభిప్రాయంతో జగదీశ్వర్ రెడ్డి ఈ విధంగా పార్టీ అభివృద్ధి కంటే పార్టీలో ఇంకింత వినాశనానికి పాల్పడుతున్నారనే అభిప్రాయము వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ శ్రేణిలో. ముఖ్యంగా అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట బీఆర్ఎస్ శ్రేణులు. ఈ విషయం పైన ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు వ్యాప్తంగా ఒక సూర్యాపేట మినహా మొత్తం కూడా ఆయనకు మంచి పట్టున్నటువంటి నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఆయన అనుచరుడే. మరి అనేక నియోజకవర్గాల్లో సాగర్, దేవరకొండ, అదేవిధంగా హుజూర్ నగర్, కోదాడు నియోజకవర్గాల్లో కూడా ఆయనకు
పట్టు ఉంది. ఆయన అనుచర గణం ఇప్పటికీ రాజకీయాల్లో చలమణి అవుతున్నటువంటి పరిస్థితి. సుదీర్ఘ రాజకీయంగా టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి జిల్లా రాజకీయాలపై మంచి పట్టున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆధిపత్యం లేకుండా చేయాలనేది జగదీశ్వర్ రెడ్డి యొక్క వ్యూహంగా కనిపిస్తుంది. ఆయనని పార్టీ నుండి ఎల్లగొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తా ఉన్నారు అనే అభిప్రాయం కూడా బలంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటివరకు గుత్తా సుఖేందర్ రెడ్డి పైనే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఇవన్నీ చేస్తా ఉన్నారు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక భువనగిరి విషయంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మలేష్ యాదవ్కే ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యూహాలన్నీ కూడా పార్టీ అభివృద్ధి కంటే తమ ఆధిపత్యం కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మెజార్టీ నాయకులంతా కూడా తేరా చిన్నపరెడ్డికి ఇచ్చినట్లయితే ఆయన గతంలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనుభవం, 2 సార్లు స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి పరిచయము, ఇక జానారెడ్డి కుటుంబంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో తీవ్రమైనటువంటి పోటాపోటీని ఇచ్చినటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి కూడా అప్పుడు పోటాపోటీనిచ్చి రాజకీయాలను తమ వైపు తిప్పుకొని ప్రజల సానుభూతిని పొందినటువంటి వ్యక్తి. 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి రాజకీయవేత్తగా ఆయనకు సానుభూతి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చినట్లయితే జానారెడ్డి తనయుడైనటువంటి రఘుహీరారెడ్డిపై గెలిచే అవకాశం ఉందనే అభిప్రాయము బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నదనేది వాస్తవం. అటువంటిది ఒక మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఒక పాత్రను పోషించినటువంటి జగదీశ్వర్ రెడ్డికి ఈ విషయము తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారనేదే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి గాక బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వెళ్తే భారీగా చేరికలు ఉండే అవకాశం కూడా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక బీఆర్ఎస్ కనుమరుగు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్లో ఆఖరికి సాగర్ నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా పెద్దగా బీఆర్ఎస్ వైపు ఉండే పరిస్థితులు, మనోధైర్యాన్ని కోల్పోయారు. ఇప్పటికే మళ్ళీ కూడా అదే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా, ఎందుకంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం జానారెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వారే ఆయన తనయుడే పార్లమెంటుకు ఉండడంతో నాగార్జున సాగర్లో ఏకపక్షంగా అయ్యే అవకాశం ఉన్నందున ఇక మిగిలినటువంటి నియోజకవర్గం, ఇంకా నల్గొండలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డికి 2 బ్రదర్స్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారికి పనిచేసే అవకాశం లేదనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మరి 2లో ఉంటుందా, 3లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు బీజేపీకే ఇక్కడ పోటీ ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క మనోఘాతాన్ని అర్థం చేసుకొని ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయము బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బులెటిన్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.